జై మహాభారత్ పార్టీ అధ్యక్షుడు విష్ణు మహారాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాలో పోటీ చేసే 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేల లిస్టును పార్టీ కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. విష్ణు మహారాజ్ మాట్లాడుతూ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ 119 నియోజకవర్గాల్లో మహిళలనే బరిలోకి దింపడం జరుగుతుందన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మద్యపానాన్ని నిషేధించడం జరుగుతుందన్నారు. 1,50,00,000 మంది మహిళలకు 200 గజాల భూమిని భూలక్ష్మి పథకం ద్వారా ఇస్తామన్నారు. పావలా వడ్డీకి ₹1,00,000 వరకు రుణాలు తీసుకునే వసతి కూడా కల్పిస్తామన్నారు. జై మహాభారత్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 119 సీట్లలో పోటీ చేయబోతుంది. మొత్తం 119 స్థానాల్లో జై మహాభారత్ పార్టీ మహిళా అభ్యర్థులనే పోటీకి దించబోతుంది. జై మహాభారత్ పార్టీ ముఖ్య ఎజెండా ఏంటంటే తెలంగాణ మొత్తంలో జై మహాభారత్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 1,50,00,000 మంది మహిళలకు 200 గజాల భూమిని భూలక్ష్మి పథకం ద్వారా అందిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ధనలక్ష్మి పథకం ద్వారా పావుల వడ్డీకి ₹1,00,000 వరకు లోన్ తీసుకునే వసతి ఆడవాళ్ళకు కల్పిస్తామని మనవి చేస్తూ ఉన్నాము. ఇంకా చాలామంది ఏమంటున్నారంటే 200 గజాల ప్లాట్ ఎలా ఇస్తారు అని ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది. తెలంగాణలో దాదాపుగా 3 కోట్ల ఎకరాల భూమి ఉంది. అందులో 2.5% భూమిని ల్యాండ్ అక్విజిషన్ ద్వారా సేకరించి 7,50,000 ఎకరాల భూమి అవుతుంది. 7,50,000 ఎకరాల భూమిలో 1,50,00,000 మందికి మేము 200 గజాల ప్లాట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మా దగ్గర ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఒక ఎకరానికి 4,840 గజాలైతే 840 గజాలని మధ్యలో రోడ్డు వేస్తే 4,000 గజాల్లో 20 మందికి 200 గజాలకు సరిపోతుంది. అంటే ఒక ఎకరానికి 20 మందికి మనం అకామిడేట్ చేయగలిగితే 1,00,000కు 20,00,000 మందిని అకామిడేట్ చేయొచ్చు. కాబట్టి 7,50,000 ఎకరాల భూమిని ల్యాండ్ అక్విజిషన్ ద్వారా సేకరించి 1,50,00,000 మందికి నాణ్యమైనటువంటి మంచి రోడ్డు వేసి 200 గజాల ప్లాట్ అందిస్తామని చెప్పేసి ఖచ్చితంగా గంటాపదంగా చెప్తున్నాము. మేము మాటిస్తే నిలబెడతాం. నా పేరు భగవాన్ శ్రీనాథ విష్ణు. ఇంకా మద్యపానాన్ని నిషేధం చేయడం వల్ల ప్రతి కుటుంబానికి దాదాపుగా ₹10,00,000 మిగిలిపోతున్నాయి. హాస్పిటల్ పాలు కాకుండా మిగులుతారు, ధనాన్ని మిగిల్చుకోవచ్చు. అదేవిధంగా కుటుంబాన్ని బాగు చూసుకునే విధంగా ఉంటుంది. ఇక మద్యపానంతో పాటు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఏ రకంగా అయితే మద్యపానాన్ని అమ్ముతున్నారో అదేవిధంగా విద్యను, వైద్యాన్ని కూడా మార్కెట్లో మొత్తం అమ్ముతూ ఉన్నారు. డబ్బులు లేనిది వైద్యం లేదు, డబ్బులు లేనిది విద్య లేదు, డబ్బులు లేనిది మద్యం లేదు. కాబట్టి ఈ డబ్బుతో ఆడే ఆటను కట్టివేయడానికి జై మహాభారత్ పార్టీ మద్యపాన నిషేధం చేస్తుంది. ఈ ప్రైవేట్ వ్యక్తుల యొక్క విద్యను, వైద్యాన్ని కూడా మూసివేయడం జరుగుతుంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం తెలంగాణ మొత్తం మేము అమలు చేస్తాము. కొత్త స్కూళ్ళు, కొత్త హాస్పిటళ్ళు, కొత్త మెడికల్ షాపులు, కొత్త కాలేజీలు ప్రభుత్వం తరఫున కట్టించి ప్రజలకు కుల మతాలకు అతీతంగా ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలకు ఎల్పిజి గ్యాస్ నుండి నెలకు ₹1,200, అనగా సంవత్సరానికి దాదాపు 14,000, 5 సంవత్సరాల్లో ₹70,000 ప్రజలకు నష్టమవుతుంది. ప్రజల సొమ్ము అనవసరంగా పోతుంది. ఈ ఎల్పిజిని గ్యాస్ని బంద్ చేసి అందరికీ ఉచితంగా ₹32,000 విలువ చేసే సోలార్ స్టవ్ను అందజేయడం జరుగుతుంది. ఈ సోలార్ స్టవ్ 1 గంట ఛార్జ్ చేస్తే సూర్యరశ్మిని దాదాపుగా 10 మందికి 3 పూట్ల అన్నం వండి పెడుతుంది. ఇంకా వర్షాకాలంలో లేదా ఎప్పుడన్నా వానమూనం వచ్చి ఇబ్బంది వస్తే దాని నుండి అధిగమించడానికి ₹50కే గోబర్ గ్యాస్ అందరికీ అందజేస్తున్నాం. గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేయడానికి గ్రామాల్లో ఆడవాళ్ళకందరికీ గోబర్ గ్యాస్ కిట్లు సబ్సిడీని ఇస్తున్నాము. 300 సిలిండర్ ఇస్తాము. అదేవిధంగా పశువులు కొనుక్కోవడానికి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. తద్వారా ఒక మహిళ దాదాపుగా ₹10,000-15,000 నెలకు సంపాదించుకునే వెసులుబాటు కల్పిస్తాం. గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసిన మహిళ దగ్గర నుండి సిలిండర్ ₹40 చొప్పున కొంటాము. ₹5 ట్యాక్స్, ₹5 ట్రాన్స్పోర్టేషన్ కలిపి ₹50 చొప్పున ప్రజల్లోకి గోబర్ గ్యాస్ని విడుదల చేస్తాము. అదేవిధంగా 3 కోట్ల మందికి ఈ గోబర్ గ్యాస్ వల్ల జీవనోపాధి కలుగుతుంది. అదేవిధంగా పక్క రాష్ట్రాలకు ఈ గోబర్ గ్యాస్ను ₹50 ఎక్స్పోర్ట్ చేయడం వల్ల దాదాపు 50,00,000 మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతుంది. ఇంకా రైతుల గురించి, రైతు కూలీల గురించి నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా మేమంతా రైతుల నేపథ్యం కాబట్టి ఇప్పటి వరకు ప్రపంచంలో రైతులకు కనీస మద్దతు ధర ఎవరు ఇవ్వలేదు. తెలంగాణలో జై మహాభారత్ పార్టీ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో గ్రామ పంచాయతీల్లో ఏ పంట వేస్తే ఏ రేటుకు కొంటాము అనేది క్లియర్గా బోర్డు ఉంటుంది. కనీస మద్దతు ధర ప్రకటిస్తాము. గ్రామ పంచాయతీల్లో సర్కార్ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసేసి రైతులు పండించిన పంటను 5 నిమిషాలే అక్కడే అమ్ముకొని 5 నిమిషాల్లో వాళ్ళు డబ్బు తీసుకునే విధంగా మేము మార్కెట్ యార్డ్ నిర్మిస్తాము.
वोट फॉर 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 जय महाभारत पार्टी।